పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. రెండేళ్ల ముందే ఎన్నికల సమరానికి రెడీ అయిపోతున్న 3 పార్టీలు. 2028 తెలంగాణ ఎన్నికలపై అప్పుడే తెలంగాణలో ముక్కోన పురాణం తప్పదా, ఎవరి బలం ఎంత అంటూ లెక్కలు అంచనాలు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత మారిన రాజకీయ సమీకరణాలు 2026 నాటికి ఈ స్థానిక సంస్థల పోరుతో మరింత స్పష్టతనిస్తున్నాయి. ఒకప్పుడు ఏకపక్షంగా సాగిన రాజకీయం ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ముక్కోనపు పోరుగా కనిపిస్తుంది. రాబోయే 2028 సార్వత్రిక ఎన్నికల నాటికి ఈ సమీకరణాలు ఎలా ఉండబోతున్నాయి, ఏ పార్టీ ఏ స్థితిలో ఉందనే అంశంపై రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ పార్టీకి కూడా విజయం నల్లేరు మీద నడక కాదని స్పష్టమవుతుంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తన పట్టును నిలబెట్టుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ముఖ్యంగా 6 గ్యారెంటీలు, మహిళా ఓటర్లతో పార్టీపై సానుకూలత పెంచాయి. ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి వంటి పథకాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరువయ్యాయి. అయితే కేవలం సంక్షేమం మాత్రమే సరిపోదని, అభివృద్ధి కూడా ముఖ్యమని భావించే పట్టణ ఓటర్లను ఆకట్టుకోవడం కాంగ్రెస్ ఒక సవాల్గా మారిందే. 2029 నాటికి ప్రభుత్వ వ్యతిరేకత సహజంగానే పెరుగుతుంది కాబట్టి ఈ సమయానికి హామీలన్నీ పూర్తి స్థాయిలో అమలు చేయడమే కాంగ్రెస్ ముందున్న ప్రధాన లక్ష్యం. పార్టీలోని అంతర్గత విభేదాలను అదుపులో ఉంచుకుంటూ కేడర్ను ఉత్సాహపరచడంపై అధిష్టానం దృష్టి సారించింది. తెలంగాణలో బీజేపీ ఇప్పుడు 3వ శక్తి నుంచి ప్రధాన పోటీదారు స్థాయికి ఎదిగింది. గత పార్లమెంట్ ఎన్నికలు ఫలితాల్లో ఆ పార్టీలో కొత్త ఊపిరి పోశాయి. బీఆర్ఎస్ బలహీనపడడంతో ఆ స్థానాన్ని భర్తీ చేయడంలో బీజేపీ చాలా వరకు విజయం సాధించింది. పట్టణ ప్రాంతాల్లో ముఖ్యంగా యువతలో ప్రధాని మోదీ చరిష్మా, కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. హిందుత్వ ఎజెండాతో పాటు కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టడంలో బీజేపీ దూకుడుగా వ్యవహరిస్తుంది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా బలమైన కేడర్ లేకపోవడం ఆ పార్టీకి ఒక బలహీనత. 2028 నాటికి ప్రతి గ్రామంలో కమిటీలను బలోపేతం చేసుకుంటేనే కాంగ్రెస్కు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ ఒక బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా కనిపిస్తుంది. 10 ఏళ్ల పాటు రాష్ట్రాలను నిండిన భారత్ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ ప్రస్తుతం తన ఉనికిని కాపాడుకోవడానికి పోరాడుతుంది. ఓటమి తర్వాత పార్టీ నుంచి కీలక నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్లడం కేసీఆర్ నాయకత్వానికి పెద్ద దెబ్బ. అయినప్పటికీ తెలంగాణ ఉద్యమ నేపథ్యం, 10 ఏళ్లలో తాము చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు గుర్తు చేయడం ద్వారా మళ్లీ పుంజుకోవాలని చూస్తున్నారు. కేటీఆర్, హరీష్ రావు వంటి నేతలు క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తూ కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపుతున్నారు. 2028 ఎన్నికల నాటికి బీఆర్ఎస్ ఒక నిశ్శబ్ద ఓటు బ్యాంకును కలిగి ఉండే అవకాశం ఉంది. ఒకవేళ కాంగ్రెస్, బీజేపీల మధ్య ఓట్లు చెల్లిపోతే బీఆర్ఎస్ మళ్లీ కింగ్ మేకర్ అయ్యే అవకాశాలను కొట్టిపారేలే. అయితే కేడర్ చేజారిపోకుండా చూసుకోవడం ఇప్పుడు వారి ముందున్న అతిపెద్ద టాస్క్గా కనిపిస్తుంది. రాబోయే ఎన్నికల ఫలితాలు ప్రధానంగా 3 అంశాలపై ఆధారపడి ఉంటాయి. రైతుల మద్దతు, రుణమాఫీ, రైతు భరోసా వంటి పథకాలను ఏ పార్టీకి అనుకూలంగా రైతులు తిప్పుతాయో వారికి అధికారం దక్కుతుంది. అలాగే ఉద్యోగ నోటిఫికేషన్లు, ఉపాధి కల్పన విషయంలో ప్రభుత్వ తీరుపై యువత అసంతృప్తిగా ఉంటే అది బీజేపీకి వరంగా మారవచ్చు. ప్రధానంగా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో అభివృద్ధి ఏ స్థాయిలో ఉందనేది మధ్యతరగతి ఓటర్లను ప్రభావితం చేస్తుంది. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఒక సమతుల్య స్థితిలో ఉన్నాయి. కాంగ్రెస్ తన అధికారాన్ని కాపాడుకోవడానికి సంక్షేమ అస్త్రాన్ని వాడుతుంటే బీజేపీ అభివృద్ధి జాతీయవాదంతో దూసుకుపోతుంది. బీఆర్ఎస్ తన పాత వైభవం కోసం శ్రమిస్తుంది. 2029 నాటికి ఈ ముక్కోనపు పోటీ మరింత తీవ్రతం కానుంది. ఏ పార్టీ అయితే ప్రజల నాడిని పట్టుకొని వారి సమస్యలకు తక్షణ పరిష్కారం చెప్తుందే వారికే ఓటర్లు దేవుడు పట్టం కడతారు. ప్రస్తుతానికి మాత్రం ఈ 3 పార్టీల మధ్య ఓట్ల శాతం స్వల్ప తేడాతోనే ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.